అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈరోజు మనము భగవానుడు ఎక్కడ నివాసం ఉంటాడు, ఎవరి దగ్గర ఉంటాడు, దానికి సంబంధించిన శ్లోకం ఒకటి నేర్చుకుందాం. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవో హి తిష్టతి. ఇక్కడ ఉత్సాహము, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా, కుతూహలంగా ఆ పని చేద్దాం అని అనుకుంటే తొందరగా అయిపో, నీ దగ్గరే ఉంటాడు దేవుడు. సాహసం, కొండెక్కాలి, ఎక్కేస్తాం అని మొదలు పెట్టడం, పైకి ఎక్కడం, అది సాహసం చేసే ధైర్యం ఉండాలి. సాహసం ధైర్యం, నలుగురు నిర్భయంగా తలెత్తుకొని పోయేటట్టు ఉండాలి. అంటే నువ్వు ఏ తప్పు పనులు చేయనప్పుడు నిర్భయంగా పోవచ్చు నువ్వు. అలాంటిది ధైర్యం ఉంటుంది. అప్పుడు నీకు ధైర్యం కూడా యాడ్ అవుతుంది అప్పుడు. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్. తెలివి ఉండాలి, తెలివిగా చేయాలి. కొన్ని పనులు బలంతో చేయాలి, కొన్ని పనులు ఉత్సాహంగా ఉండి చేయాలి, కొన్ని పనులు సాహసం ఉండి చేయాలి. కొన్నిటికి మన ఫిజికల్ శక్తి కూడా ఉండాలి. బుద్ధి ఉండాలి, శక్తి, పరాక్రమ, ఎదుటి వాడిని ఎదిరించే పరాక్రమం మనకు కూడా ఉండాలి. ఉంటేనే అప్పుడు మీ దగ్గరే భగవానుడు ఉంటారు. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవో హి తిష్టతి. షట్ అంటే 6. ఈ 6 గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గరే ఈ భగవానుడు ఉంటాడు, నడిపిస్తుంటాడు. ఇందులో ఏది లోపించినా మీ దగ్గర నివాసం ఉండడు అని తెలుసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 6 గుణాలను పెంపొందించుకోవాలి. పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి బూచని భయపెట్టకూడదు, ధైర్యంగా ఉండటం అలవాటు చేయాలి. ఏ పనైనా సైకిల్ తొక్కుతాయంటే తొక్కు అనాలి, భయపెట్టకూడదు. పడిపోతావరా, దెబ్బలు తగులుతాయిరా అనకూడదు. ఈత కొడతాయంటే కొట్టు అనాలి, అలవాటు చేయాలి, నీళ్ళలో పడేయాలి. అది ధైర్యంగా ఉంచాలి. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లవాడికి బుద్ధి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? పెరిగేది వాడికి 5 సంవత్సరాలు. పుట్టిన తర్వాత ఫస్ట్ 5 సంవత్సరాలు వాడికి దేశంలో ఉన్నవన్నీ చూపించండి, తిప్పండి, జంతువులను చూపించండి, విషయాలు నేర్చుకోండి. ఎక్కడన్నా డాన్సులు, భజనలు అన్నీ మీరు ఎన్ని చూపించదలుచుకుంటారో అన్నీ చూపించండి వాడికి. అప్పుడు వాడి బుద్ధి వికాసం అవుతుంది. లేకపోతే బుద్ధి మాంద్యం అవుతుంది. అంటే బుద్ధి మాంద్యం అంటే మీ దగ్గర భగవానుడు రాలే. అందువల్ల స్వచ్ఛమైన బుద్ధి, చెడు బుద్ధి లేకుండా స్వచ్ఛంగా ఉండే వాళ్ళ దగ్గర ఈ భగవానుడు నివాసం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల మీలో ఈ షడ్గుణాలు అందరూ కూడా పెంపొందించుకోవాలని ఈరోజు ఈ శ్లోకం ద్వారా మీకు తెలియజేస్తాను. రోజు ఒక శ్లోకం ద్వారా మీకు కొన్ని మంచి విషయాలు తెలియజేస్తాను. ఈ రోజుతో ఈ శ్లోకం మళ్ళీ ఇంకోసారి మననం చేసుకోండి. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవో హి తిష్టతి. ఈ 6 గుణాలు షట్ గుణాలు అంటారు. 6 గుణాలు ఎక్కడ ఉంటాయేవో అక్కడ భగవానుడు నివాసం. అది తెలుసుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని, మీ పిల్లల్లో ఈ 6 గుణాలు ఉండేటట్టు చూడాలని, మీ పిల్లలకి భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను మీ ఏల్చూరి రామ్మోహన్ రావు, నెల్లూరు, రిటైర్డ్ ప్రిన్సిపల్. మీ